హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. నా పేరు భారతి, భారతి టెర్రస్ గార్డెన్. నేను మీకు ఇవాళ పుల్లట్లు చూపిస్తున్నానండి. దానికి మనకు ఒక గ్లాస్ మినప్పప్పు కావాలి. ఆ మినప్పప్పు నానబెట్టుకోవాలి. బియ్యం కూడా నానబెట్టుకోవాలండి. 1-3 బియ్యం వేయాలి. ఆ బియ్యం నానబెట్టుకోవాలి. 6 గంటలు నానబెట్టానండి నేను బియ్యాన్ని. బియ్యం నానబెట్టి వడగట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ వాడిపోవాలండి. అలాగను చలివిడికి ఆడుకుంటాం కదా, అలాగా. ఇప్పుడు మనం పప్పు ఆడుకొని పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం ఉన్నాయి కదండి, అవి ఇందులో కలపకూడదు. వేరేగా తడి బియ్యం పిండి ఆడించాలండి. చలివిడికి ఆడిస్తాం కదా, అలా పిండి ఆడించుకోవాలి మనం వేరేగా. ఆ పిండిని ఇప్పుడు ఆ రుబ్బులో కలుపుకోవాలి మనం. నేను 1-3 వేసానండి. 1 కప్పు పప్పు అయితే 3 కప్పులు బియ్యం. ఇది ఒక పూటల్లో నానితే బాగుంటుందండి. పుల్లగా చాలా బాగుంటాయి. తగినంత ఉప్పు, కావలసి వస్తే కొంతమంది సోడా వేసుకుంటారు. నేను వేయలేదు. రాత్రి చేసుకుని ఉదయం వేసుకుంటే చాలా బాగుంటాయండి. పుల్లగా అట్లు క్రిస్పీగా వస్తాయి. పెనం వేడెక్కాక అట్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఎనుపు కల అయితే చాలా బాగుంటుంది. దళసరిగా అయినా బాగుంటుంది, పలసగా అయినా బాగుంటుందండి. అట్టు మాత్రం కరకరలాడుతుంది, టేస్ట్ బాగుంటుందండి. పిండి ఆడించుకునే కన్నా ఈ పిండి ఇలాగా తడి బియ్యంతో ఆడిస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ట్రై చేసి చెప్పాలి నాకు ఎలా ఉన్నది ఏంటి అనేది. మీరు కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. చూసారండి, వేడి పుల్లట్లు రెడీ అయిపోయి. ఒకటి తిన్నోళ్ళు 4 తింటారండి. చాలా బాగుంటాయి అన్నమాట. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి.